మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనాన్ని. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూదెబెచ్చములో దూరుట సులభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూదెబెచ్చములో దూరుట సులభము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు తను మాట్లాడుతున్న మాటలు ఇవి. ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడని అనేక మంది అనుకుంటారు. ఇది ఒక ధనవంతుల గురించే కాదు, ఈ లోకంలో దేవుని కంటే అత్యధికంగా దేన్నైతే ప్రేమిస్తూ ఉన్నారో వారందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఒక యవనస్తుడు వస్తాడు. యేసుక్రీస్తు వారు తన పరిచర్యని కొనసాగిస్తూ ఆయా ప్రాంతాల గుండా వెళుతున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలి? పరలోక రాజ్యంలోకి రావాలంటే నేనేం చేయాలి? ఈ మాట ఒక యవనస్తుడు యేసుక్రీస్తుని అడుగుతాడు. జాగ్రత్తగా విందాం. ఈరోజు పరలోక రాజ్యమా అని హేళన చేసుకునేవారు కొందరు ఇంకా ఈ లోకం మీద లేకుండా పోలేదు. ఉన్న రాజ్యంలో, ఉన్న దేశంలో సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తే చాలు అనుకుంటూ వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. మనకు ఒక రాజ్యం ఉంది, అదే శాశ్వత రాజ్యం, అదే దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, ఆ రాజ్యంలో కష్టాలు నష్టాలు ఉండవు, ఆ రాజ్యంలో ఇరుగు పొరుగు వారి మీద ద్వేషంగా ఉండే ఆలోచనలు కూడా ఉండవు. నిత్యము సంతోషము, సమాధానం. ఈ రాజ్యం గురించి ఒక యవనస్తుడికి తెలుసు. కాబట్టే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు గ్రహించవలసినది, మనం ఉండే ఈ భూమి శాశ్వతం కాదు, మనం జీవించే ఈ జీవితం శాశ్వతం కాదు. మన కొరకు దేవుడు తన రాజ్యాన్ని సిద్ధం చేశాడు. ఆ రాజ్యంలో మనందరము వారసులుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఆయన గొప్ప త్యాగాన్ని చేశాడు. నీవు నేను అందరం ఆయనతో సదాకాలం ఉండాలనేదే ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరం జీవించాడు. 3.5 సంవత్సరం సువార్త పరిచర్య చేశాడు. అనేక మంది వ్యాధులను, బాధల నుంచి విడుదల దయచేశాడు. అనేక మందిని స్వస్థపరిచి మరణము నుంచి లేవనెత్తాడు. ఎలా జీవించాలో చూపించాడు, నేర్పించాడు. నా జీవితాన్ని మీరు చూసి, నేను బోధించిన ఈ మాటలు విని అంగీకరించి నేను నడిచిన ఈ మార్గంలో కానీ మీరు నడిస్తే ఖచ్చితంగా నిత్య జీవానికి వారసులు అవుతారని తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ సత్యాన్ని గ్రహిస్తున్న యవనస్తుడు అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, నిత్య జీవం గురించి నన్ను అడుగుతున్నావు? నీకు తెలియదా? ధర్మశాస్త్రం నీకు తెలుసు కదా. ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలు
నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడు. ఇవన్నీ తెలుసు కదా నీకు, ఇవన్నీ చెయ్యి. తల్లిదండ్రులు సన్మానించాలి. మన అవసరం తీరిపోయింది కదా అని చెప్పి మనం పెరిగాం కదా, కాళ్ళకి శక్తి వచ్చేసింది, ఉద్యోగం వచ్చింది, వివాహమైంది, పిల్లలు పెరిగారు, ఇక నాకు తల్లిదండ్రులతో పని లేదని చెప్పి వాళ్ళని వదిలేయటం కాదు, వాళ్ళని సన్మానించాలి. ఉందా ఆ ప్రేమ? దొంగతనాలు చేయకూడదు. నరహత్య అంటే తీసుకెళ్ళి చంపేయటమేనా? కాదు. ద్వేషంగా చూడటం, క్రోధంగా చూడటం, అన్నదమ్ముడి మీద పగపడతాం, అక్కచెల్లెల మీద పగపడతాం, ఇరుగు పొరుగు వారి మీద పగపడతాం, ద్వేషంగా జీవించడమే హత్యతో సమానం. ఇవన్నీ చేస్తున్నావా అంటే ఆ యవనస్తుడు అంటున్నాడు, అందుకు అతడు బతుకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నానయ్యా. చాలా మంచిది. అందుకు యేసు అంటాడు, యేసు అతని వైపు చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్మని, పరలోకమందు నీకు ధనము అధికముగా కలుగును, ఆ తర్వాత నన్ను వెంబడించు. నీ దగ్గర చాలా ఆస్తి ఉంది, బాగా సంపాదించావు, దాని మీద దాహంతో ఎక్కువగా ధనవంతుడు అవ్వాలని సంపాదించావు. కాబట్టి ఆ ధనం పేదలకి, చాలామంది దరిద్రులుగా ఉన్నారు, లేనివారిగా ఉన్నారు, వారికి అప్పుడు నన్ను వెంబడించు, నీకు పరలోకమందు అధికమైన ధనం కలుగుతుంది. ఆమేన్ అనగానే ఆ యవనస్తుడికి బాధ వచ్చేసింది. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఈ మాటలు ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు శిష్యులకి యేసుక్రీస్తు సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణ తర్వాత అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టమే. దానికంటే ఏది సులభం అంటే సూది బెజ్జములు దూరడం సులభం. అయ్యో, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది కదా. ఏంది సూది బెజ్జంలోకి వెళ్ళడం ఏంది అంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో రావటం కంటే సూది బెజ్జంలోకి వెళ్ళటమే చాలా ఈజీ అంట, కష్టం లేదంట. అంటే దేవుని యొక్క మాటల్లో ఉద్దేశం ఏంటంటే, దేన్నైతే అధికంగా ప్రేమించి, దేన్నైతే అధికంగా హత్తుకుని ఉంటావో దాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి వారసురాలుగా రాలేవు, నిలవలేవు, జీవించలేవు. అంతే. దేవుని కంటే ఏది ఎక్కువగా నీ జీవితంలో ఉన్నా నీవెప్పటికీ దేవుని రాజ్యాన్ని చూడలేవు, దేవుని రాజ్యంలో జీవించలేవు. అందుకే బైబిల్లో మరొకసారి మాట రాయబడింది. లూకాసు సువార్త 18వ అధ్యాయము 29-30 వచనాలు చూడండి. 29-30. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు తన నోటి ద్వారా మాట్లాడుతున్న మాటలు. దేవుని రాజ్యం నిమిత్తం నేను దేవుని రాజ్యంలో ఉండాలి, ఆ రాజ్యమే శాశ్వతం, ఈ రాజ్యం అశాశ్వతమైనది. ఇప్పుడు నేను కట్టుకునే గూడు, నేను నివసించే ఇది అశాశ్వతమైనది, ఒకరోజు గతించిపోవచ్చు. చూస్తున్నాం కదా, ప్రాంతాలుగా గతించిపోతున్నాయి, దేశాలుగా కొట్టుకుంటున్నాయి. ఈరోజు ఏం జరుగుతుందో, ఈ క్షణంలో ఏం జరుగుతుందో, కాసేపు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ భూమి శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతంగా ఉండవలసిన
రాజ్యం ఒకటి ఉంది, అదే యేసుక్రీస్తు యొక్క రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం భార్యను వదిలిపెట్టమని కాదు, పిల్లలను వదిలిపెట్టమని కాదు, భూములను వదిలిపెట్టమని కాదు, నీ సంపదను వదిలిపెట్టమని కాదు, వాటి మీద నీకున్న అత్యధికమైన ప్రేమని విడిచిపెట్టమంటున్నాడు. హల్లెలూయా. అత్యధికమైన దాహాన్ని, అవి లేకపోతే నేను బ్రతకలేను అనే ఆ వ్యసనం నుంచి నువ్వు బయటికి రావాలి అని చెబుతున్నాడు. బయటికి రావాలి. మనం ఎప్పుడైతే దాని నుంచి బయటకు వస్తామో ఇక్కడ ధనాన్ని సంపాదించుకుంటాం, పరలోకములో కూడా ధనాన్ని సంపాదించుకుంటాం. మనందరికీ తెలుసు కదా యోబు గారి యొక్క జీవితం. యోబు గారిని దేవుడు ఏమీ పరిశీలన చేయలే, దేవుడేం పరీక్షించలా. యోబు గారు తొందరపడ్డాడు పాపం. ఇవన్నీ పోతాయేమో అనుకున్నాడు, ఎటు అనుకున్నాడుగా. పరీక్షణ దేవుడు ఒక చిన్న అవకాశాన్ని సాతాను గడికి ఇచ్చాడు. సాతాను యోబుని ఏదేదో చేయాలనుకున్నాడు, ఎన్నో శోధనలు పెట్టాడు. పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. అందరితో పోయిందంటే లేదు, శరీరం అంతా పుండులు వచ్చేసి, కురుపులు వచ్చేసి, చెల్లపెంకుతో గోకొట్టున్నాడు. జీవిత భాగస్వామి అనే భార్య వచ్చి అంటుంది, ఏమి ఇంకా ఇంకా దేవుడు దేవుడు అంటావా? అందరూ పోయారు కదా, అన్నీ పోయినాయి కదా, శరీరం మీదకి రోగం కూడా వచ్చింది కదా, నేను చూస్తే పిల్లలు హేళన చేస్తున్నారు కదా, ఇంకా ఏం కావాలి? ఇంకా దేవుడు దేవుడు అంటావు, ఆ దేవుడిని దూషించి చచ్చిపో అని అంది భార్య. అప్పుడు అంటాడు భార్యతో, ఏమ్మా, దేవుడు ఆస్తి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు అనుభవించటమే కానీ చిన్న శ్రమ వస్తే అనుభవించలేవా? మేలే కానీ కీడుని అనుభవించవా? కదండి, ఎప్పుడు మేలే కావాలి మనకి, కీడొద్దు. ఎప్పుడు మేలే. ఇలాగనుకుంటే నీ ఒంటి మీద బంగారం లేదు. ఎందుకంటే బంగారం వన్నె రావాలంటే ఏం చేయాలి? కొలుములో కాల్చాలి, అప్పుడే దానికి రంగు వస్తుంది. నీ ఒంటి మీద బట్టలు, నా ఒంటి మీద బట్టలు లేవు, ఎంతో మరి దాన్ని షైన్ చేయాలి, ఆ నూలును తీయాలి, దాన్ని దారంగా చేయాలి. అవి ఎన్నో దెబ్బలు, ఎన్నో చోట్ల నలిగిపోవటం, ఎన్నో చోట్ల ఇబ్బందిగా ఉన్న తర్వాతే ఒక వన్నె వస్తుంది, ఒక అందం వస్తుంది, నీకు నాకు ఒక వస్త్రంగా తయారవుతుంది. ఏదైనా అంతే, ఏదైనా అంతే. ప్రతి మానవుడు దేవుడి దగ్గర నుంచి మేలు కోసమే వస్తున్నాడు, కానీ చిన్న కీడును కూడా అనుభవించడానికి ఇష్టపట్ల. ఏమితో ఈ మాట భార్య అంటే ఏమంటాడు? మేలేనా, కీడు పొందవా, అనుభవించవా? అంతట్లో వాళ్ళ స్నేహితులు వస్తారు, చాలా మంచివాళ్ళు, ప్రాణ స్నేహితులు. అందరూ వచ్చి 2-3 రోజులు ఏడ్చినట్టు ఏడుస్తారు. తర్వాత నుంచి యోబుని దూషిస్తూ ఉంటారు. నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఈ శ్రమలు వచ్చినాయిరా, నువ్వు దేవుడి కంటే గొప్పవాడు అనుకుంటున్నావా? ఏమండి, ఇలాగని అంటారు కదా. బాగుంటే ఏమో చాలా బాగుంది, చాలా కష్టపడింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అంటారు. ఏదన్నా కొద్దిగా ఇబ్బంది వచ్చి దరిద్రంలోకి వెళ్ళిపోతే అందరిని మోసం చేశారు, దేవుడు తగిన శాస్తి ఇచ్చాడు, అందుకే నాశనం అయిపోయారు, అందుకే వికారులు అయిపోయారని చెప్పి రాళ్ళు కూడా వేస్తారు కదా. అలాగనే జరుగుతుంది ఇక్కడ. కానీ అన్ని మాట్లాడినప్పటికీ యోబు ఎప్పుడు కూడా నోరు తెరిచి నా దేవుడు నాకు కీడు చేశాడు అని తన నోటి నుంచి పలకలేదు. అక్కడికి దేవుడే కలుగు చేసుకున్నాడు. ఎవరైతే తన స్నేహితులు ఆయన్ని దూషించారో వారి మీదకి దేవుడు కోప్పడ్డాడు. వాళ్ళ స్నేహితుల మీద దేవుడు కోప్పడ్డాడు. తిరిగి దేవుడు యోబుకి 2 అంతల ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. ఇహమందు మరలా బిడ్డలు కలిగారు, ఇహమందు మరలా సంపద వచ్చింది భూమి మీద. అదే దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము దేనైనా వదులుకోవాలనుకుంటే, నా రాజ్యము నిమిత్తం దేనైనా నువ్వు వదులుకోవాలనుకుంటే ఇహమందును పరలోకమందును నీకు అధికమైన ధనము నేను ఇస్తాను. దేవుడు ఇచ్చాడండి. ఈరోజు నీకు నాకు కూడా ఇస్తాడు. అత్యధికంగా ప్రేమలు, ధనం మీద ప్రేమ, పని మీద ప్రేమ. ఈరోజు చాలామంది దేవుని ఆరాధించడానికి కూడా
ఇష్టం లేక కాదు, డబ్బు అంటే ఇష్టమై, ఉద్యోగం అంటే ఇష్టమై, వ్యాపారం అంటే ఇష్టమై, వారి బంధువుల యొక్క ఫంక్షన్స్ అంటే ఇష్టమై దేవుని ఆరాధించడం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు అదే అడుగుతున్నాడు, ఎందుకంత ప్రేమ? నేను కదా మీకు సృష్టికర్తని, నేను కదా మీ కొరకు బలియాగంగా అర్పించబడిన దేవుణ్ణి. నన్ను ఆరాధించడానికి బదులు నువ్వు ఎక్కడికెక్కడికో తిరుగుతున్నావు. నా నిమిత్తము దేవుని రాజ్యంలోకి నువ్వు రావడానికి ఏంటి నీ త్యాగం? దేన్ని విడిచిపెట్టావు? ఈరోజు మనం ఆకాశంలో ఎగురుతున్నారు. ఎక్కడ? ఏరోప్లేన్, విమానంలోకి ఎగురుతున్నారు అందరూ. ఈ విమానం తయారు చేసిన వారు, రూపొందించిన వారు రైట్ బ్రదర్స్ అంటారు. ఇద్దరు అన్నదమ్ములు చాలా దేవుని యొక్క భయభక్తులతో చిన్న వయసు నుంచి పెరిగి గాలిలోకి విమానం ఎలా ఎగరాలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో తయారు చేశారు. అటువంటి సమయంలో అప్పటి కాలంలో ఉన్న ఆ అమెరికా అధ్యక్షుడు వారిని సన్మానించడానికి ఒక ఆదివారం లెటర్ పంపించాడు. ప్రియ రైట్ బ్రదర్స్ లారా, మీరు ఇదిగో పలానా ఆదివారం పలానా డేట్కి పలానా సమయానికి ఈ వైట్ హౌస్కి వస్తే మిమ్మల్ని మేము సన్మానించాలి, సభాముఖంగా గౌరవించాలి. ఎందుకంటే ప్రపంచాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి మీరు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మేము భూమి మీదే నడిచాం, ఇప్పుడు ఆకాశంలో కూడా నడవగలం, ఆకాశంలో కూడా ఎగరగలం. అలాంటి ఏరోప్లేన్ మీరు తయారు చేశారు కాబట్టి మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం. ఇదిగో ఆదివారం పలానా సమయానికి మీరు వైట్ హౌస్కి రండి, ఒక పెద్ద సన్మాన సభ పెడుతున్నామని లెటర్ రాస్తే, ప్రెసిడెంట్ గారు లెటర్ రాస్తే, ఆదివారం దేవుణ్ణి ఆరాధించకుండా వెళ్ళకూడదు అని వాళ్ళు తిరిగి ఏం రాశారు తెలుసు లెటరు? ప్రియ అధ్యక్షుల గారికి మమ్మల్ని సన్మానించాలని మీకు వచ్చిన మనసును బట్టి మీకు ధన్యవాదాలు. కానీ మా దేవాది దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు. మా దేవాది దేవుణ్ణి ఆరాధించే ఆ సమయాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉండే సన్మానం కోసం మేము రాలేము. దయతో క్షమించండి, మరొక మారు మేము మిమ్మల్ని కలుస్తాం. ఆలోచించండి, ఆ దేశానికి అధ్యక్షుడు, వారు ఆ దేశంలోనే ఉంటున్నారు. మరి ఈ మాట చెప్తే ఒకవేళ దేశ బహిష్కరణ చేస్తే భయపడ్డారా? లేదు. ఇచ్చిన జ్ఞానం దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్ళాలి. కానీ ఈ లోకంలో ఉన్న మర్యాదల కొరకు, ఈ లోకంలో ఉన్న బంధువుల కొరకు, ఈ లోకంలో ఉన్న సంపద కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి నేను వెళ్ళకూడదు. హల్లెలూయా! ఎంత తెగింపు, ఎంత త్యాగం! ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మరి నీకు నాకు ఉందా? పిల్లలనైనను, భార్యనైనను, భర్తనైనను, ఆస్తినైనను దేవుని కొరకు విడిచిపెట్టి, దేవుని రాజ్యం కొరకు విడిచిపెట్టి, అయ్యో దీని కొరకు నేను పరిగెడితే, దీనికోసం నేను తాపత్రయపడితే రేపు నిత్య జీవంలో దేవుని రాజ్యంలో నాకు చోటు ఉండదేమో అని భయం ఉందా? లేదు. అనేక మందికి భయం లేక ఈరోజు కూడా, అంటే దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించకుండా దొంగిలిస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, యేసుక్రీస్తు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! అందరూ చెప్దాం హల్లెలూయా. యేసుక్రీస్తు మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ అమూల్యమైన మాటలు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ముఖ్యంగా నన్ను ఎక్కువగా ప్రేమించండి, ఎందుకంటే నేనే మీ కొరకు పరమును విడిచి భూమి మీదకి వచ్చాను. నేనే కలువరి శిలువలో నీ కోసం, నువ్వు చేసిన పాపం నిమిత్తం, నువ్వు చేసిన శాపం నిమిత్తం, నీ మీదకి వచ్చిన భయంకరమైన ఆ శాపం నిమిత్తం నేనే శిలువలో రక్తం చిందించాను. మరణించాను నీ స్థానంలో, తిరిగి లేచాను, ఇప్పుడు సజీవుణ్ణి. మరలా నేను నిన్ను శాశ్వతమైన రాజ్యాన్ని తీసుకెళ్తాను, శాశ్వతమైన రాజ్యాన్ని తీసుకెళ్తాను, పునాదులు కలిగిన ఆ పట్టణానికి తీసుకెళ్తాను.
ఎప్పుడు నాశనముగానే ఆ పట్టణానికి తీసుకెళ్తాను. ఆ పట్టణానికి నువ్వు రావాలంటే నా కోసం ఏది విడిచిపెట్టగలుగుతున్నావు? అవే హల్లెలూయా. ఏది విడిచిపెట్టగలుగుతున్నావు? అందుకే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, ఏది విడిచిపెట్టాలి మనం. మీ అందరూ తెలుసు విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం గురించి. విశ్వాసానికి తండ్రి అంటారు. ఆయన ఒకగానొక కుమారుడు, ఆయన పేరు ఇస్సాకు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడిని ప్రేమించావు కదా, నువ్వు ప్రేమించిన నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వాలి. ఈ మాట అంటే గుండె పగిలిపోయింది కదా. ఇదే మాట కదా యవనస్తుడు తల్లి. ఏ మాట? నీకు చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు అంతా పేదలకు ఇచ్చేసిరా అని అన్నాడు. ఇదే మాట కదా అబ్రహాంతో అంటున్నాడు, నీకు ఒక్కడే కొడుకు, ఆ కొడుకుని నా కోసం బలియాగంగా అర్పించాయి, చంపి కాల్చివేయాలి. అమ్మో, ఎంత కఠినమైన మాట. ఎందుకు? అబ్రహాము చిన్నపిల్లవాడు, పెరుగుతూ ఉన్నాడు. ఇంచుమించు 13, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసు ప్రాయం వచ్చింది. చాలా అందంగా ఉన్నాడు, యవన ప్రాయంలోకి వస్తున్నాడు. పిల్లడి మీద ప్రేమ ఎక్కువ పెంచుకున్నాడు. పిల్లడిని చూడకుండా ఉండలేకపోతున్నాడు. కొన్ని సమయాల్లో తను చేయాల్సిన పనులు కూడా మానేశాడు, ప్రార్థన మానేశాడు, అన్నీ మానేసి పొద్దుదాకా పిల్లోడితో ముచ్చటించుకుంటున్నాడు, పిల్లోడితోనే సంభాషణ. దేవుడు చూశాడు, అయ్యో అనేక మందికి తండ్రిగా చేసే నిన్ను, అనేక మందికి వారసుడిగా చేసే నిన్ను, మాదిరిగా చేసే నిన్ను, మాదిరిగా పిలిచే నిన్ను, ఇప్పుడు వరకు బాగా నడిచావు. పిల్లవాడు పుట్టే వరకు నీ మార్పు, నీ నడకలో మార్పు వచ్చింది, నీ జీవితంలో మార్పు వచ్చింది. ఏంటిది కదా? నా ప్రభువా ఉద్యోగమే అని ప్రార్థన చేస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభువునే మర్చిపోతాం. నా ప్రభువా వివాహం కావట్లేదు, వివాహం చేయంటాం. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఖాళీ వచ్చినప్పుడు అలా షికారులు కొడుతూ ఉంటారు, దేవుణ్ణి వదిలిపెట్టి. ఇచ్చింది ఎవరు? దేవుడు. వదిలింది ఎవరిని? దేవుణ్ణే. నా ప్రభువా అనేక మంది నన్ను గొడ్రాలు అంటున్నారు, పిల్లల్ని అయ్యా. దేవుడు కనికరించాడు, బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డల్ని మురుసుకుంటా, ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే చిన్నపిల్లలు కదండి అందుకని రాలేకపోతున్నాను. ఎవరండి దేవుడి బిడ్డలు ఇచ్చింది? దేవుడు కదా. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రేమ దేవునికి దూరం చేయకూడదు మన జీవితాన్ని. ఒకవేళ ఆ ప్రేమలో నువ్వు దేవునికి దూరం అయితే ఇక్కడ జీవితం కాదు, శాశ్వతమైన జీవితాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. జాగ్రత్త. నిత్య జీవితాన్ని దూరం చేసుకుంటాం. జాగ్రత్త. యవన కాలంలో యవన బిడ్డలు ప్రార్థనకి వెళ్ళాలి, చెడు స్నేహాలు మానేయాలంటే ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి నేను వెళ్ళాలి, లేకపోతే ఎలాగా? ప్రార్థనలకు మానేసి ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తున్నారు, ప్రార్థనలకు మానేసి షికారులు తినడానికి వెళ్తున్నారు. ఏమండి, ఇక్కడ మీరు షికారులు చేయొచ్చు ఈ లోకంలో కొద్ది జీవితం, కానీ శాశ్వత జీవితాన్ని, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమి విడిచిపెట్టావు, ఏమి విడిచిపెట్టావు నా కోసం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం చివరిగా చదువుకుంది. 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం 22:5. మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ ఎదురుకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నాకు ఆ మోరియా పర్వతములు ఒకదాని మీద బలిగా ఇవ్వు అన్నాడు. అబ్రహాంకి అర్థమైపోయింది, నేను తప్పు చేస్తున్నాను అని. హల్లెలూయా. నేను తప్పు చేస్తున్నా, దేవుని రాజ్యం కొరకు పాటుపడాల్సింది నేను తప్పు చేస్తున్నా, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయా, నా దారి మారిపోయింది అని అర్థమైపోయి పశ్చాత్తాపడ్డాడు.
పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు. ఎంత మార్పు చెందాడంటే, నా కుమారుణ్ణి నా దేవుడిచ్చాడు, అంతేకాదు నా సంతానము ద్వారా ఈ ప్రపంచాన్ని దీవిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నా కుమారుణ్ణి బలిగా తీసుకోడు. ఏమడుగుతున్నాడంటే నా దేవుడు ఏమడుగుతున్నాడంటే బలిని కాదు, నా కుమారు